ప్రేమ అర్థమయ్యిందా? దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. మానవులముగా మనం మన కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితుల కొరకు, వారి క్షేమం, సుఖం, నెమ్మది, మంచి కొరకు మనం ఎన్నో త్యాగాలు చేస్తాం. కష్టాన్ని భరిస్తాం, ఏవేవో వారి కోసం చేస్తాం, కన్నీళ్లను మింగుకుంటూ ఉంటాం, ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి ఇష్టపడతాం, వారి బాగు కోసం ఏమి చేయడానికి కూడా వెనుకాడకుండా ఉంటాం. కానీ మన ప్రేమని, బాధని, కష్టాన్ని, విలువని వారు గుర్తించనప్పుడు, గ్రహించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఎవరి కోసం అయితే మనం కష్టపడ్డామో వారే మనల్ని అర్థం చేసుకోలేరు అని, మన ప్రేమ శాశ్వతమైనది కాదని, మన ప్రేమ క్షయమైనది అని తెలిసినప్పటికీ కూడా మనం చాలా చాలా బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నిరాశకు గురవుతూ ఉంటాం. ఇంతగా శరీర సంబంధాల కోసం, మానవ ప్రేమల కోసం ప్రాకులాడేవు మానవా, మరి నీకోసం జగత్తు పునాది వేయబడక ముందే, నీవు ఇంకా పుట్టకముందే తనకి వ్యతిరేకంగా జీవిస్తావని, పాపం చేస్తావని, ఒకసారి క్షమాపణ కోరి తిరిగి వెళ్ళి మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తావని, పలుమార్లు దేవునికి అవిధేయతను కనుపరుస్తావని, తన యందు విశ్వాసం ఉంచక జీవిస్తావని, పలుమార్లు దేవుణ్ణి గాయపరుస్తావని తెలిసి కూడా తన ఒక్కగానొక కుమార్ని ఈ లోకానికి పంపించిన నీ పరమ తండ్రి ప్రేమను పూర్తిగా గ్రహించావా? తండ్రి అయిన దేవునితో జీవిస్తూ, మహిమాన్వితునిగా ఉంటూ, కోట్ల కొలది దేవతలచే కొనియాడబడుతూ జీవించాల్సిన యేసుక్రీస్తు ప్రభు తన మహిమనంతా వీడి ఈ లోకంలో పుట్టి రిక్తునిగా మారి, స్వరూపమైన సొగసైనను లేక పాపమునంతా సహించి, పాపాత్ములైన మానవులచే ఉమ్మివేయబడుతూ, పిడిగుద్దులు గుద్దపడుచు, ముళ్ళముకుటం ధరించి, శరీరమంతా నలగొట్టబడుచున్నప్పటికీ కూడా రక్తసిద్ధమైన శరీరంతో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ, నన్ను జ్ఞాపకం చేసుకుని మన పాపాన్ని, శాపాన్ని తన చేతి వ్రాతతో, రక్తముతో చెరిపివేసిన క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమాపణను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఈ లోకాన ఒంటరిగా జీవించలేవని, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి జీవిస్తూ, ఆకాశము తనకి సింహాసనముగా, భూమిని తన పాదపీఠంగా చేసుకున్న గొప్ప దేవుడే నీ నా మిత్తం చెడ్డదైన మన హృదయంలో నివాసించుటకు పరిశుద్ధాత్మనిగా నీలో నాలో నివసిస్తుంటే, సమస్తమును మనకి బోధిస్తూ సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంటే, అట్టి ప్రేమమూర్తి ప్రేమను ఎప్పుడైనా గ్రహించావా? ఈ లోకంలో లోకాధికారిగా భయపడి వాడికి నచ్చిన త్రోవలోనికి ఎక్కడ వెళ్ళిపోతామో, ఎక్కడ దారి తొలగిపోతామో అని దేవుడే వాక్కు రూపంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంటే, ఆ కృపామయుని ప్రేమను నేను అర్థం చేసుకోగలుగుతున్నామా? ఓ విశ్వాసి, మరి ఇంతగా నిన్ను ప్రేమించిన, నీకోసం మరణించిన, నీకోసం ప్రణాళికలు కలిగి ఉన్న, కునుకక నిద్రపోక కంటికి రెప్పలా నిన్ను కాపాడుతున్న నీ తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? క్షయమైన నీ ప్రేమను ఇతరులు అర్థం చేసుకోలేదని చింతిస్తున్నా నీవు అక్షయమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన నీ తండ్రి ప్రేమను నీకు అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు, నేను నువ్వే పరీక్షించుకో, సరి చేసుకో. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నా వందనాలు.